రాజులకు పళ్ళు ఎవరయ్యా అంటే చాలు చాలు. మీరు నయులు, ఎటువంటి నయులు? జననయులు, సుజన నయులు. కాబట్టి బేబీ నాయన అంటే నాయన తెలుసు, బేబీ తెలుసు, అందరికీ తెలుసు, ఇది తెలియదు. అందుకని ఆ శీర్షిక అలా పెట్టడం జరిగింది. ఆర్వేఎస్ఎస్కే వీర బుబ్బిలిలోన విజయ బిబ్బులి వలే ప్రభవమందిన ఎట్టి ప్రతితుడతడు. ఏకవచన ప్రయోగం చేస్తున్నాను. రాజుల కబులు చేయడం అనేది అలవాటు. అంతే కదా. చిరునవ్వుతో వచ్చి చేరి పలుకరించి బాగోగుల నడుగు భవ్యహితుడు, ప్రజల సంక్షేమమే పరమావధిగా ఎంచి పరిపాలనము చేయు పాలకుండు, అడిగిన తోడనే అందరి దరిజేరి కష్టముల్ దీర్చెడి ఘనయశుండు. పూర్వరాజుల కీర్తి పుణ్యాల మూటగా మన ముందు కొలుగున్న మంచి మనిషి. రాజులు ఎవరికి కనబడరు, వినబడరు. వినబడుతుంటుంటారు అలాగే, కానీ కనబడరు. కానీ రాజుల కీర్తిని పెంపొందించేటట్టుగా, అది రాజు అంటే ఆ హై స్థాయిలో ఉంటుంది, మనిషి అంటే సామాన్యుడు అన్నమాట. ఇది వారి తాలూకు, ఇది ఎవ్వరికి రాదు. అందుకని పూర్వరాజుల కీర్తి పుణ్యాల మూటగా మన ముందు కొలువున్న మంచి మనిషి. ఎవరంచు అడుగనేలా. అడుగుతున్నారా? సందేహం ఏమైనా ఉందా? ఎవరండి మీరందరూ అంటే, ఎవరంచు అడుగనేలా ఇంకనెవరు రాజకీయాలకే వన్నీ రాజబుధుడు. మనసు వెన్నగానున్నట్టి మాన్యవరుడు ఎంత ఉన్నతుడో మనసంత మృదుడు. అతడే వేబినాయన ధీరుడు అమలుడు అయ్యా. రమ్య గుణతేజ ప్రణతులు. ప్రణతులు అంటే నమస్కారం కాబట్టి కవిగా రాజావారిని అలా అనవచ్చు. కానీ ఇప్పుడు నేను ఏంటంటున్నానంటే ప్రణతులు అంటే పొగడతారు అంతే. కాబట్టి రాజ్యపు